హలో, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ గ్రేట్. ఫైనలీ వెల్కమ్ బ్యాక్. సెకండ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కొంచెం లేట్గా, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ద ఫస్ట్ పార్ట్, please kindly go and watch it so that you'll understand this video better. Into this video, so third day morning, as we all know, మేము ఉక్లూలెట్లో ఉన్నాం కదా. సో చక్కగా రెడీ అయిపోయి చెక్అవుట్ చేసేసి వైల్డ్ పసిఫిక్ ట్రైల్కి వచ్చేసాము. సో ఈ ట్రైల్ ఏంటంటే కోస్టల్ ట్రైల్ అని చెప్పి అంటారు. మనం ట్రైల్ మీద నడుస్తూ ఉంటే మనకి లెఫ్ట్లో పసిఫిక్ ఓషన్ కనిపిస్తూ ఉండిద్ది, మనం రైట్ సైడ్ నడుచుకుంటూ ఆ కోస్టల్ ఏరియా మీద వెళ్తూ ఉంటాం అనమాట. సో ప్రిటీ ఈజీ ట్రైల్, అంత ట్రిక్కీగా కూడా ఉండదు, ఈజీగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్. నేనైతే హీల్స్ వేసుకుని నడిచాను. సో ఈ ట్రైల్ యొక్క లూప్ మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 45 minutes to 1 hour అలా పట్టింది మాకు, ఈజీగానే కంప్లీట్ చేసాము. సో ఈ ప్లేస్ యొక్క హైలైట్ ఏంటి అంటే, దీన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ పసిఫిక్ అని చెప్పి అంటారంట. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ పాస్ట్లో ఆల్మోస్ట్ 100 ships యాక్సిడెంట్ అయ్యి కొలాప్స్ అయిపోయాయంట. బేసికల్లీ ఎందుకు అంటే పసిఫిక్ ఓషన్ యూజువల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, వేవ్స్ అన్నీ. సో ఒక్కొక్కసారి వెదర్ ఫాగీగా ఉండి స్టార్మ్స్ వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఈ రాక్స్ అవి కనిపించక, అండ్ ఆ టైంలో పాస్ట్లో సో ఇట్లాంటి వెదర్ని అకామిడేట్ చేసేలాగా టూల్స్ ఇవి కూడా ఉండేవి కాదు కదా. సో నావిగేట్ చేయడానికి బేసికల్లీ షిప్స్ని, సో యాక్సిడెంట్ యూజువల్గా ఎక్కువ జరిగేవి. సో అందుకని ఈ ప్లేస్కి గ్రేవ్ యార్డ్ ఆఫ్ పసిఫిక్ అనే నేమ్ వచ్చింది. మధ్యలో ఇలాంటి సీనిక్ స్పాట్స్ వస్తూ ఉన్నాయి, చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. యూజువల్గా సన్నీ డే అయితే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ మేము వ్యాంకూవర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫర్ సమ్ రీజన్ ఆ 5 days వెదర్ అసలు సన్నీగా లేదు, కొంచెం గ్లూమీగా డల్గానే ఉంది. సో వీఆర్ అనేబుల్ టు క్యాచ్ సన్ అనమాట. అసలు ఏ టైంలో వెళ్ళినా, సన్సెట్ టైంలో వెళ్ళినా, సన్ రైజ్ టైంలో వెళ్ళినా అసలు సన్నీగానే లేదు. అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా, మనం ఏం చేయలేము. సో ఇంక ఈ ప్లేస్ అంతా ఇలా ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి ఫొటోస్ దిగుతూ, చిన్న వీడియోస్ అలా తీసుకుంటూ లైట్ హౌస్ దాకా వచ్చామన్నమాట. మనకు టైం లేదు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇటు వెళ్ళిపోతాం, షార్ట్ కట్ తీసేసుకుని. సో దిస్ జస్ట్ రోడ్, ఇంకేం ఉండదు. ఇదే లాస్ట్ పాయింట్ లైట్ హౌస్ దగ్గర. ఓకే, మనం ఇక్కడ స్టార్ట్ అయిపోయి రైట్ నౌ వీఆర్ హియర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఓకే, కమ్ ఆన్. సో ఫైనల్లీ లైట్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఈ లైట్ హౌస్ హెల్ప్ చేస్తుంది అనమాట షిప్స్ అన్నిటిని రైట్గా నావిగేట్ చేయడానికి, ఎలాంటి వెదర్లో అయినా. సో సేలింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు, ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వకుండా కొంచెం ప్రాంప్ట్గా వాళ్ళని గైడ్ చేయడానికి. నెక్స్ట్ లాంగ్ బీచ్కి వచ్చాము. పేరులాగానే చాలా లాంగ్ ఉంది, ఏం నడుస్తాంలే అని మొత్తం నేను నడవలేదు. ఇప్పటికే చాలా బీచెస్ చూసాం కదా, సో బీచెస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఎగ్జైటింగ్గా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి నెక్స్ట్ కాక్స్ బే అని ఇంకొక బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కొంచెం ట్రెక్ చేయొచ్చు, పైనుంచి వ్యూస్ చూడటానికి. సో కాక్స్ బే బీచ్కి వచ్చేసి ఇంకా పైకి ట్రెక్కింగ్కి వెళ్ళాం. బట్ ఆ ట్రెక్ చేయడానికి ట్రైల్ ఏంటంటే ప్రాపర్గా ఏమి మ్యాప్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఏం లేవు. వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మేము వేసుకున్న కాస్ట్యూమ్స్కి, ఆ ట్రైల్కి, ఆ బురదకి అసలు సరిపోయింది. మేమే ఏదో కష్టపడి ఎక్కుతున్నాము అనుకుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు. ఆల్మోస్ట్ షీ ఈజ్ లైక్ అరౌండ్ 6 to 7 months ప్రెగ్నెంట్ అనమాట. ఒక నిమిషం నేను షేక్ అయ్యాను, అసలు ఈవిడ ఇలాంటి ట్రైల్ ఎలా ఎక్కుతుందా అని చెప్పేసి. ఓకే, దెన్ ఐ గాట్ సమ్ మోటివేషన్. ఓకే, ఆవిడ ఎక్కుతుంటే మనం తప్పలేదు, ఎక్కాలి అని చెప్పేసి. సో డైరెక్షన్స్ లేకపోవటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళటం జరిగింది. బట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో సమ్హౌ ఫిగర్ అవుట్ చేసి వెళ్ళామన్నమాట. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి ఓకే ఇది రైట్ డైరెక్షన్ కాదు, అటు వెళ్ళాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఎలాగోలా ఫిగర్ అవుట్ చేసుకుని టాప్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళొచ్చు, బట్ నేను వెళ్ళలేదు. ఆల్రెడీ నా షూస్ అంతా స్కిడ్ అవుతున్నాయి బురదతో. సో నిశాంత్ వెళ్ళాడు, నేను మంచిగా ఒక బురద అంటని స్పాట్ ఒకటి చూసుకొని కూర్చొని రిలాక్స్ అయ్యా అనమాట. ఎందుకంటే వీ డిజర్వ్ ఇట్ కదా, అంత పైకి చక్కగా ఎక్కిన తర్వాత. సో ఐ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. హానెస్ట్, ఇదేం అంత పెద్ద టఫ్ ట్రైల్ కాదు, బట్ అంత బురదగా ఉండటం వల్ల, డైరెక్షన్స్ లేకపోవడం వల్ల అలా అనిపించింది అంతే. బట్ ఓవరాల్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్.
మొత్తం షూస్కి మొత్తం బురద అయితే ఇంకా కిందకు వచ్చి బీచ్ దగ్గర కాస్త అలా టైం స్పెండ్ చేసేసి షూ మొత్తం క్లీన్ చేసుకున్నాము పాసిబుల్ అయినంత వరకు జస్ట్ అలా. అండ్ ఇక్కడ మా నిశాంత్ ఒక సాంగ్ కూడా పాడాడు, పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తాలే నీకోసం అని. బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్ లేదు, ఉంటే నేను పెట్టేదాన్ని. సో ఇంకా ఉక్లూలెట్ నుంచి స్టార్ట్ అయ్యి పోర్ట్ ఆల్బర్నీకి వెళ్ళాము. సో అక్కడ ననైమో ఫెరీ తీసుకున్నాము, ననైమో టు సవాసెన్ విచ్ ఈజ్ ఇన్ వ్యాంకూవర్. ఇది కూడా జస్ట్ ఒక 2 hours ఫెరీ అనమాట. మంచి సన్సెట్ టైము ఎంజాయ్ చేసేసి ఇంకా దిగేసాము. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి బోర్డర్ పీస్ ఆర్చ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో అదేంటంటే బోర్డర్ బిట్వీన్ కెనడా టు యుఎస్, సియాటిల్ ఉంటుంది అటువైపు. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రిడ్జెస్ అనమాట. అక్కడ ఒక పెద్ద వైట్ ఆర్చ్ ఉంటుంది, దాన్ని పీస్ ఆర్చ్ అంటారు. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా. అండ్ ఆల్సో అక్కడ ఒక ఫేమస్ పార్క్ ఉంటుంది, కెనడా నుంచి యుఎస్కి, యుఎస్ నుంచి కెనడాకి. జస్ట్ ఆ పార్క్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎవరు ఏమనరు అనమాట. జస్ట్ ఆ పార్క్ వట్టుకు మనం తిరిగి యుఎస్లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు, ఇటువైపు వీళ్ళతో కూడా మాట్లాడవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జెస్. అక్కడ నుంచి ఇంకా సియాటిల్లో మా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యాము. వస్తూనే మెక్సికన్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. మార్నింగ్ అంతా ఈ రోడ్ ట్రిప్లో అసలు మంచి సాలిడ్ ఫుడ్డే పడలేదు. సో వస్తూనే అప్పటికే లేట్ అయిపోయింది. బట్ ఇంకా లాస్ట్ అరౌండ్ 11 PM అలా వెళ్ళి క్విక్గా ఫుడ్ గ్రాబ్ చేసుకొని తర్వాత రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయ్యామన్నమాట. సో ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము, నెక్స్ట్ డేకి కొంచెం బెటర్గా ఉంటామని చెప్పేసి. సో దట్ ఈస్ ఫర్ టుడే. సో హియర్ కమ్స్ ద మోస్ట్ ఎక్సైటెడ్ డే. మేము సియాటిల్లో ఒలింపిక్ నేషనల్ పార్క్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు హోరెన్ ఫారెస్ట్ అనే ప్లేస్ని కవర్ చేస్తున్నాము. మేము ఇంతకుముందు చాలా నేచర్ రిలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళాం, కానీ బట్ ilanti రెయిన్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్కి ఇదే ఫస్ట్ టైం. కొంచెం అంత డీప్ ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం ఆ ప్లేస్ కోసము. ఆల్రెడీ నిద్ర లేట్గా లేచాము. సో రష్గా ఇంకా బయలుదేరిపోయి స్టార్ట్ అయ్యాము ఒలింపిక్ నేషనల్ పార్క్కి. మేమున్న హోటల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 3 hours అలా అనమాట. బట్ ఫస్ట్ హరికేన్ రిడ్జ్, అక్కడ నుంచి క్రసాంట్ లేక్, అక్కడ నుంచి హోరెన్ ఫారెస్ట్, ఇలా 1 by 1 వస్తూ ఉంటాయి. సో ఇలా మంచి సీనిక్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. చూస్తూ మంచిగా డ్రైవ్ చేసుకుంటూ 1 by 1 కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మేము ఒలింపిక్ నేషనల్ పార్క్ ఎంటర్ అయ్యే ముందు ఎంట్రీ పాస్ తీసుకున్నాము. అది యూజువల్లీ ఎంట్రీ ఫీ $30 per car ఉంటుంది. అది ఫర్ 1 week అనమాట. బట్ మేము అమెరికా ద బ్యూటిఫుల్ యాన్యువల్ పాస్ అని $80కి ఉంటుంది ఒకటి, అది తీసుకున్నాము. దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ నేషనల్ పార్క్స్ ఇన్ US ఫర్ 1 year అనమాట. సో కొంచెం చాలా వర్తీ అనిపించింది. సో ఎస్పెషల్గా కొంచెం ఎక్కువ పార్క్స్కి తిరగాలి అన్న ఐడియా ఉన్న వాళ్ళు అది ఆప్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా మనకి వర్క్ అవుతుంది అనమాట. మేము ఇంకా ఫస్ట్ స్టాప్ హరికేన్ రిడ్జ్కి వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ 5000 feet హైట్లో ఉంటుంది. రోడ్ ఇట్ సెల్ఫే చాలా సీనిక్గా మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ సైడ్స్తో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి సైడ్ వ్యూస్ అలా ఉంటాయి. హరికేన్ రిడ్జ్ అనే నేమ్ కూడా వచ్చింది స్ట్రాంగ్ విండ్స్ వల్ల అంట. అక్కడ ఒక హరికేన్ లాగా ఫీల్ అవుతుంది. సో బాగా విండీగా ఉంటుంది, అందుకని అక్కడ ఆ నేమ్ వచ్చింది దానికి. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎ బ్రైట్ సన్నీ డే మనకి ఇక్కడ నుంచి అటువైపు ఉన్న వ్యాంకూవర్ ఐలాండ్ కూడా కనిపిస్తుందంట. బాగా సన్నీగా బ్రైట్గా ఉండి విజిబిలిటీ ఉంటే. బట్ మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది, సో మాకు అంతగా కనిపించలేదు. ఓకే, కవర్ చేసేసాం అనుకొని ఇంకా నెక్స్ట్ స్టాప్కి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నుంచి లేక్ క్రసెంట్కి ఆల్మోస్ట్ 30 miles, అంటే 48 kilometers అలా ఉంటుంది. మేము నాన్ స్టాప్ డ్రైవ్ తీసుకుంటే వితౌట్ ఎనీ బ్రేక్స్ అరౌండ్ 50 minutes to 60 minutes అలా పడుతుంది. ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి. డ్రైవ్ చాలా సీనిక్గా చాలా బాగుంటుంది ఈ డ్రైవ్. మనకి రైట్ సైడ్లో లేక్ వ్యూస్ వస్తూ ఉంటాయి, మనం లెఫ్ట్ సైడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 2-3 spots అలా వచ్చాయి, చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ లేక్ క్రసెంట్లో వాటర్ ఏంటంటే బ్లూయిష్ అండ్ గ్రీనిష్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడేమో ఇటువైపు రైట్ సైడ్ సన్ షేడ్ పడడం వల్ల మంచి కలర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంత బ్రైట్గా కనిపించట్లేదు, ఎందుకంటే సన్ అటువైపు పడట్లేదు కాబట్టి.
ఆల్సో ఈ ప్లేస్ని జ్యువెల్ స్పాట్ ఆఫ్ ది ఒలింపిక్ అనో ఏదో అంటారు మొత్తానికి, బికాజ్ ఇట్ షైన్స్ లైక్ దట్ అనమాట. అందుకని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్ ఇన్ ఒలింపిక్ నేషనల్ పార్క్. సో ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ కూడా కవర్ చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక నుంచి హోరెయిన్ ఫారెస్ట్కి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్, అరౌండ్ 1.5 to 1 hour 45 minutes అలా పట్టింది, ఏం బ్రేక్స్ తీసుకోకుండా. మధ్యలో జస్ట్ ఒక కాఫీ గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోయామంతే. మధ్యలో మాకు ఫోక్స్ అనే ఒక విలేజ్ కూడా తగిలింది. అది వన్ ఆఫ్ ద ఫేమస్ విలేజెస్ ఫర్ ట్విలైట్ మూవీ అనమాట. సో ఎవరికైనా ఛాన్స్ దొరికితే వెళ్ళండి. మాకు అంత టైం లేక మేము ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ ప్లేస్ని. ఆల్రెడీ 2 hours ఈ జర్నీకి పోతుంది, అక్కడ హోరెయిన్ చూడాలి, మళ్ళీ అక్కడ నుంచి రూపీ బీచ్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి మేము ఆ ప్లేస్ని కవర్ చేయలేదు. మేము హోరెయిన్ ఫారెస్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా ట్రైల్స్ ఉన్నాయి, బట్ మేము హాల్ ఆఫ్ మాసెస్ అనే ట్రైల్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే అది చిన్న ట్రైల్, జస్ట్ 1.2 kilometers ఏమో ఉంది అంతే. సో త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాము అని చెప్పేసి అది పిక్ చేసుకున్నాం. అండ్ ఆల్సో అది చాలా పాపులర్ ట్రైల్ అనమాట. ఎందుకంటే ఆ ట్రైల్లోనే జైంట్ మేపుల్ ట్రీస్ మాస్తో కవర్ చేసి ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ ట్రైల్ చూస్ చేసుకున్నాము. ఈ ట్రైల్ మీద ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2500 people వచ్చి ఈ ట్రైల్ మీద నడుస్తారంట. సో వచ్చి స్టార్ట్ అయిపోయాము. ఎంట్రీలోనే చాలా అట్మాస్ఫియర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఫీల్ అయింది. ఎందుకంటే ప్రతి సైడ్ ఫుల్ గ్రీనరీ, మిస్ట్ అండ్ రెయిన్ డ్రాప్లెట్స్ పడుతూ ఉన్నాయి. ఇక్కడ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 12 to 14 feet per year అంట. అందుకే ఇక్కడ ఫారెస్ట్ మొత్తం ఫుల్గా లష్డ్ గ్రీన్ అలా ఉంటుంది అనమాట. సో కన్జర్వేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ లాగింగ్ ఆర్ కటింగ్ ట్రీస్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకంటే అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అన్టచ్డ్ రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు కదా, వాళ్ళకి కూడా మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము అట్లా మెయింటైన్ చేస్తే. ఈ ట్రైల్స్ మీదకి వచ్చిన వాళ్ళు పెట్స్ని తీసుకురాకూడదు, వాళ్ళతో పాటు ఇప్పుడు కాఫీ కప్స్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చినా కానీ అక్కడ డ్రాప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా మనం ఎలా వెళ్ళాము, ఏం తీసుకొని వెళ్ళాము, ఒక చిన్న పేపర్ కూడా ఇలాంటివి పడేయకుండా ఆ ఫారెస్ట్ ఏరియాని అంతే ప్రిజర్వ్ చేసి అలా ఉంచి అది మెయింటైన్ చేయడానికి మనం హెల్ప్ చేయాలన్నమాట, పిచ్చి పిచ్చిగా ఏమీ చేయకుండా. సో హోరెయిన్ ఫారెస్ట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు అండ్ బయోస్పియర్ రిజర్వ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇదేమీ డ్యామేజ్ అవ్వకుండా దీని స్టేట్ ఇలాగే ఉంచడానికి. ప్రతి ట్రీ మాస్తో కవర్ అయి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ నేచర్కి ఒక వెల్వెట్ బ్లాంకెట్ కప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ ట్రైల్లో నడుస్తుంటే మాత్రం అసలు ఒక సైలెన్స్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క చిన్న సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. మొత్తం చిన్న చిన్న బర్డ్ సౌండ్స్, ఒక చిన్న చినుకులు పడుతుంటే ఎలా సౌండ్ వస్తుందో ఒక చిన్న డ్రాప్లెట్ సౌండ్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. మాతో ట్రైల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. మేము ఒక్కొక్క ప్లేస్ చిన్నగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలా ట్రై చేస్తూ ఉన్నాము. మాతో ఉన్న ఓల్డ్ కపుల్ కూడా అడుగుతున్నారు, ఎక్కడ ఆగిపోయారు మీరు, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి. బట్ అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం ఆల్రెడీ ఈ ప్లేస్లో సన్సెట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మాస్తో కవర్ అయిపోయిన ట్రీస్ కదా, చాలా చిక్కుగా అట్లా ఉంటాయి అన్నమాట. సో సన్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో కొంచెం చీకటిగా మొత్తం సైలెన్స్తో ఉండటం వల్ల రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం నాకు భయం కూడా వేసింది. ఓకే తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్దామని వెళ్ళిపోయాము. సో మేము ఇంకొచ్చేసి కార్ ఎక్కగానే చాలా ఎల్క్స్ కనిపించాయి. ఈవినింగ్ టైం కదా, పాపం వాళ్ళు వాటి ఇంటికి వెళ్తున్నట్లున్నాయి, బట్ చాలా ఉన్నాయి. నేను తర్వాత చూశాను, హోరెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఎల్క్స్ అనమాట. వాటి యొక్క హోమ్ అంట ఈ ప్లేస్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ అన్ని ఉండటం. సో నేను ఫస్ట్ టైం ఇన్ని ఎల్క్స్ని ఒకేసారి చూడటం, ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు ఓకే వాటిని ఆపి మరీ చాలాసేపు చూశాను నేను. సో ఇక్కడ నుంచి ఇంకా రూబీ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. హోరెయిన్ ఫారెస్ట్ నుంచి రూబీ బీచ్కి ఆల్మోస్ట్ 53 kilometers అలా ఉంటుంది. 1 hour టైం పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. ఎంతో ఇష్టంగా రూబీ బీచ్లో సన్సెట్ కవర్ చేద్దాము అనుకున్నాము. మా టైం బ్యాడ్, ఆ రోజు కూడా బ్రైట్ డే కాదు, అండ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికి 8:30 అయింది. సో అప్పటికే కొంచెం సన్సెట్ అయిపోయి ఇంకొంచెం ఆల్మోస్ట్ చీకటి పడే టైంకి మేము వెళ్ళామన్నమాట. ఇంకొంతమంది పీపులే ఉన్నారు. ఈ బీచ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ ఇన్ ఒలింపిక్ నేషనల్ పార్క్ అనమాట.
సో అందుకే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ బీచ్కి పేరు ఎందుకు రూబీ బీచ్ అని వచ్చిందో తెలుసా? సో ఇక్కడున్న మట్టిలో రూబీ లైక్ క్రిస్టల్స్ కనిపించాయంట. సో అందుకని చెప్పి ఈ బీచ్కి రూబీ బీచ్ అనే పేరు పెట్టారు. మరి ఫన్నీగా అనిపించింది. బీచ్కి రీచ్ అవ్వడానికి కొంచెం వాక్ చేయాలి, డౌన్ ట్రైల్ ఉంటుంది. సో వాక్ చేసి వచ్చాము. ఎంత బాగా అనిపించిందో. బట్ ఆల్దో సన్సెట్ని క్యాచ్ చేయలేకపోయినా కానీ మంచిగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రూబీ బీచ్. నిజంగానే చాలా వన్ ఆఫ్ ది సీనిక్ ప్లేసెస్. షూస్ తీసేసి నడుస్తుంటే మామూలుగా గుచ్చుకోలేదు, రాళ్ళు బీభత్సంగా గుచ్చుకున్నాయి. బట్ అలాగే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏది కవర్ చేయాల్సిన పని లేదు అనుకొని అలా ఇంకా మైండ్ని కామ్ చేసి అక్కడ హ్యాపీగా ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు అక్కడే కూర్చొని ఉన్నాము. ఇంకొక ఫన్ థింగ్ ఏంటంటే మా పక్కన ఇండియన్సే ఎవరో స్టూడెంట్స్ ఒక 4-5 people ఉన్నారు. మేము ఇలా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫొటోస్ తీశారనమాట. ఫొటోస్ తీసి మేము అటువైపుకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చారు, మిమ్మల్ని ఫొటోస్ తీసాము కొంచెం దూరం నుంచి, మీకు నచ్చితే ఏమో చూడండి, మీకు షేర్ చేస్తాము అని చెప్పి మాకు ఇచ్చారు. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. భలే మంచిగా అనిపించింది వాళ్ళు ఫొటోస్ తీసి అలా ఇవ్వటము. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయాము. పిచ్చిగా అలసిపోయి ఉన్నాము. సో వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాము. సో ఎక్కడ స్టే చేసాము, నెక్స్ట్ డే ఏమేమి చూసాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.